ఇవాళ జరిగిన ముత్యాలమ్మ టెంపుల్ మార్కెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న టెంపుల్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి జస్ట్ బ్రీఫ్ ఎవ్రీవన్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది. ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయని తెలిసింది. సో అందుకే ఇది ఒకటి అందరికీ కమ్యూనికేట్ చేద్దామని ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో మీ అందరికీ తెలిసిందే, ఇవాళ ఈ హిందుత్వ ఆర్గనైజేషన్స్, హిందూ ధార్మిక సంఘాలు ఒక బంద్ కాల్ ఇచ్చారు. అండ్ బంద్ కాల్తో పాటు ఒక ర్యాలీ తీయాలని, ఒక పీస్ఫుల్ ర్యాలీ అని తీస్తామని ఇన్ఫర్మేషన్ ఉండింది. ఇట్లాంటి దీనికోసం ఒక 3000+ పబ్లిక్ ఆల్ ఓవర్ సిటీ నుంచి గ్యాదర్ అయ్యారు. మాంకాళి మార్కెట్, ఆర్పేట్, గోపాలపురం ఈ ఏరియాస్లో, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీలో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు పబ్లిక్. అండ్ ఈ ర్యాలీకి ఒఫీషియల్ పర్మిషన్ అయితే ఏమీ తీసుకోలేదు. సో పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేసుకుంటామని ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో అక్కడికి వస్తున్న ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక 2 పార్ట్స్లో డివైడ్ అయిపోయారు. దీనికి విహెచ్పి, బజరంగ్ దళ్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కాల్ ఇచ్చినారు వీళ్ళందరికీ వస్తానికి. 2 పార్ట్స్లో డివైడ్ అయిపోయి వాళ్ళు ఒక పార్ట్ మెట్రోపోలిస్ హోటల్, ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న మెట్రోపోలిస్ హోటల్, ఒక పార్ట్ అక్కడికి, ఇంకో పార్ట్ ఏమో ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి గ్యాదర్ అవుతాం జరిగింది. సో వాళ్ళు గ్యాదర్ అవుతున్న టైంలో రెగ్యులర్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మా పోలీస్ డిప్లాయ్మెంట్ ఏరియాలో ఉంది. సో వాళ్ళు ఆ టైంలో కూడా ఉన్నారు. అండ్ సడన్గా వీళ్ళు అన్ప్రొవోక్డ్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న గ్యాదరింగ్ వాళ్ళు ఈ మస్జిద్, అక్కడ ఒక లోకల్ మస్జిద్ ఉంది ఏరియాలో, ఆ మస్జిద్ సైడ్ వెళ్తాం స్టార్ట్ అయ్యారు. ఆ టైంలో అండ్ చాలా స్లోగనింగ్ చేస్తాం స్టార్ట్ చేయారు. అసలు ఆ స్లోగనింగ్లో ఇట్లా మస్జిద్ని డిమాలిష్ చేయాలని అట్లాంటి స్లోగన్స్ ఇస్తే అగ్రెసివ్గా అక్కడ దాని సైడ్ మూవ్ అవుతాం స్టార్ట్ అయ్యారు. అది ఆపాలని మాకు అక్కడ ఉన్న ఫోర్స్ వాళ్ళని స్టాప్ చేయాలని ఫస్ట్ చాలాసార్లు వాళ్ళతో మాట్లాడాను. నేను కూడా అక్కడే ఉన్నా ఆ టైంలో, అక్కడ రీచ్ అయ్యాను. ఆ టైంలో రీచ్ అయ్యి నేను కూడా వాళ్ళకి చాలాసార్లు కౌన్సిలింగ్ చేయాలని, మాట్లాడాలని అటెంప్ట్స్ చేశాము. మైక్ తీసుకొని కూడా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాము. లోకల్ పబ్లిక్ అంటే ఆ ఏరియాకి కుమ్మర బస్తీలో ఉన్న పబ్లిక్ కూడా మాకు కొందరు వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశారు వీళ్ళతో. టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్కి ఎవరు యాక్చువల్ మేనేజ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి డీసెంట్ చేయాలని, మాట్లాడాలని ట్రై చేశారు. ఇన్నిసార్లు ఒక 1/2 hour to 40 minutes అటెంప్ట్స్ చేసిన వీళ్ళు సడన్గా వైలెంట్ అయిపోయి క్రౌడ్ అక్కడ ఉన్న పోలీస్ పార్టీ మీద ఈ స్టోన్స్, రాళ్ళు ఇసరతాము, వాటర్ బాటిల్స్ ఇసరతాము, చైర్స్ ఇసరారు. అవి కూడా ఉన్నాయి మా దగ్గర, అంత ఫుటేజ్ ఉంది. అండ్ స్టిక్స్ ఇసరతాము, ఇది చేస్తాం జరిగింది. దీంట్లో ఒక 10 to 12 persons మా పోలీస్ సిబ్బంది ఇంజూర్ అవుతాం జరిగింది. దాంట్లో ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనకి సర్వైకల్ ఇంజురీ అయింది. ఇంకొక మా కంట్రోల్ ఇన్స్పెక్టర్కి హెడ్ ఇంజురీ అయింది, బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. చాలామంది ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ డిప్లాయ్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ఇంజురీస్ అయినాయి. ఆ సిచ్యువేషన్లో వీళ్ళని క్రౌడ్ని కంట్రోల్ చేయాలనే ఇంట్రెస్ట్తోనే లాఠీ చార్జ్ చేస్తాం జరిగింది. జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు గ్యాదర్ అయ్యారు. మళ్ళీ క్రౌడ్ అంతా మళ్ళీ గ్యాదర్ అయింది. ఆ టైంలో మేము కూడా మా అడిషనల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసుకున్నాం. వాళ్ళతో మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కొద్దిసేపు కూర్చున్నారు. మళ్ళీ చాలాసార్లు స్లోగనింగ్ అదే సేమ్ ఒక 1-2 hours, 1.5 hour నడిచింది. ఇంకా దాని తర్వాత వాళ్ళని అక్కడి నుంచి డిస్పర్స్ చేస్తాం జరిగింది. ఈ డిస్పర్స్ చేస్తున్న టైంలో కూడా ఆ క్రౌడ్ మళ్ళీ రోడ్ పైకి వచ్చి ఆర్టీసీ బస్సెస్ వెళ్తున్నాయి అక్కడ, ఆ ఆర్టీసీ బస్సెస్ని కూడా డ్యామేజ్ చేశారు. ఆ పర్సన్స్ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇదే టైంలో మెట్రోపోలిస్ హోటల్ దగ్గర ఉన్న గ్రూప్ వాళ్ళు కూడా అక్కడ స్టోన్స్ ఇసరతాం, రాళ్ళు ఇసరతాం అక్కడ ఉన్న పోలీస్ పార్టీ మీద, అది కూడా చేస్తాం జరిగింది అక్కడ. కానీ అక్కడ ఉన్న మా పోలీస్ పార్టీ వాళ్ళని త్వరగానే డిస్పర్స్ చేశారు. సో మేము అక్కడ ఏం పెద్ద మేజర్ ఇష్యూ అవ్వకుండా
మా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని డిస్పర్స్ చేశారు. కానీ అక్కడ కూడా వాళ్ళు ఆ ప్రెమిసెస్ని వ్యాండలైజ్ చేయాలని ఆ ఇంటెన్షన్తో అగ్రెసివ్గా ఆ ప్రెమిసెస్ పైన కూడా మూవ్ అయితే జరిగింది క్రౌడ్. సరే, ఈ సంఘటన జరిగింది ఇంత. సో ఇంట్లో పబ్లిక్ సెంటిమెంట్, పబ్లిక్ ఇమోషన్స్ కూడా చాలా వరకు హర్ట్ అయినాయి. సో మేము కూడా వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తామని ఒక 100%, ఒక 200% అట్లా ఇన్ఫర్మేషన్ ఉండింది మాకు. సో మేము వాళ్ళని నా మెయిన్ పర్పస్ ఇప్పుడు ఇది చెప్తాను, ఇది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే పోలీస్ లాఠీ చార్జ్ చేసింది అని దానిపైన కొంచెం రూమర్స్ ఆర్ రూమింగ్ అరౌండ్. సో అదే నేను మీకు క్లియర్ చేస్తున్నాను. ఇదంతా సంఘటనది మా దగ్గర ఫుటేజ్ ఉంది. ఎవరెవరు ఎట్లాంటి స్నోగలింగ్ చేశారు, ఎట్లాంటి అగ్రెషన్ చూపించారు, ఎవరెవరు స్టోన్ పెల్టింగ్ చేశారు, మిగతా అన్ని విషయాలు కూడా మా దగ్గర ఫుటేజ్ ఉంది. సో యాజ్ అ లాస్ట్ రిసార్ట్ చాలా వాళ్ళతో రీజనింగ్ చేసిన తర్వాత, వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన ట్రై చేసిన తర్వాత, ఇక మా ఓన్ పోలీస్ పార్టీకి ఇన్ని ఇంజురీస్ అయిన తర్వాత అండ్ ఫర్దర్ సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయ్యి వాళ్ళు మస్జిద్ సైడ్ వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాండలిజం చేసి ఇంకా ఫర్దర్ వాళ్ళకి అండ్ మా పోలీస్ పార్టీకి బోత్ సైడ్స్లో ఇంజురీస్ అయ్యే సిచ్యువేషన్లో ఆ టైంలో ఈ లాఠీ చార్జ్ చేస్తాం జరిగింది. దట్ మెయిన్ అగైన్. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నానండి. మై రిక్వెస్ట్ టు ది మీడియా, రిక్వెస్ట్ టు ది పబ్లిక్, ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ కేస్ రిలేటెడ్ ఆల్రెడీ 2 ప్రెస్ నోట్స్ మేము రిలీజ్ చేసాము. ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్ వరకు ఉంది అది కూడా రిలీజ్ చేసాము. ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అది మేము కమ్యూనికేట్ చేస్తాం. ఈ మెట్రోపోలిస్ హోటల్ని కూడా మేము ఒక 2 days బ్యాక్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేస్తాం జరిగింది. దోస్ పార్టీస్ కోర్టుకు అప్రోచ్ అయ్యారు. కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్ట్ హ్యాస్ మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చి ఆ ఆర్డర్ని రిసీవ్ చేసింది. అది కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందు ఫ్యాక్ట్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేసి అపీల్ చేస్తాము ఆర్డర్ని. సో ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లోనే చేస్తాం. సో దీని గురించి ఎట్లాంటి రూమర్ మాంగరింగ్, ఎట్లాంటి స్పెక్యులేషన్ ప్లీజ్ చేయకండి. ఇదే మా రిక్వెస్ట్ టు ది పబ్లిక్, టు ది మీడియా. థ్యాంక్ యూ. నేను అట్లా అదేమన్నాను. ఇమీడియట్గా మేము వాళ్ళతో క్రౌడ్ మీరు చూడొచ్చు, మేము యాజ్ సూన్ యాజ్ మేము మా సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటాం స్టార్ట్ చేసాము, వాళ్ళు కంట్రోల్లో వచ్చారు. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందరూ ఇది రెగ్యులర్ ఇష్యూ కాదండి, ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అందరు సెంటిమెంట్స్ చాలా హర్ట్ ఉన్నాయి, ఎమోషనల్గా ఉన్నారు. ఇట్లాంటి టైంలో మేము కూడా యాజ్ పోలీస్ వి అండర్స్టాండ్ ఆ ఎమోషన్, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి మేము అపీల్ చేస్తున్నాం అందరికీ. దీంట్లో అంతా స్టార్టింగ్ నుంచి కూడా లోకల్స్తో రెగ్యులర్గా మేము ఎంగేజ్ చేస్తున్నాం. లాస్ట్ 5 days నుంచి కూడా రెగ్యులర్గా వాళ్ళతో ఎంగేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు ఫుల్ కోఆపరేషన్ చేస్తున్నారు. ఇలా బయట నుంచి చాలా మంది మొబిలైజ్ అయ్యి వచ్చారు. వాళ్ళకు కూడా మేము చెప్పాం ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంటి స్టేటస్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి, ఇదంతా కూడా మేము బ్రీఫ్ చేస్తాం జరిగింది. కానీ వాళ్ళు ఆ సిచ్యువేషన్లో కొందరు ఉంటారు, వాళ్ళు దే వాంట్ టు ఇన్స్టిగేట్ చేసి దాన్ని ఏదో వేరే డైరెక్షన్లో తీసుకొని వెళ్ళాలని కొందరు ఉంటారు. ఎట్లా ఆ మాబ్లో అట్లా సిచ్యువేషన్ అట్లా తయారైంది. అందుకే దాన్ని కంట్రోల్లో తీసుకుంటానికి ఒక మైల్డ్ లాఠీ చార్జ్ చేస్తాం జరిగింది. బోత్ సైడ్స్ నుంచి మా పోలీస్ పార్టీకి కూడా ఇనిషియల్ అన్ప్రొవోక్డ్, వాళ్ళు ఏం ప్రొవోకేషన్ లేకుండా కూడా ఇంజురీస్ జరిగినాయి. అంత మీడియా సిబ్బందులు కూడా అక్కడే ఉన్నారు, మీరు అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అంత ఫుటేజెస్ కూడా ఉన్నాయి, కెమెరా మా దగ్గర కూడా ఫుటేజెస్ ఉన్నాయి, మీరందరూ కూడా తీసుకొని ఉంటారు. సో ఇప్పుడు మేము లైక్ ఐ సెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కూడా డ్యామేజ్ అయితే జరిగింది అండ్ దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం, కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఆ ఫుటేజ్ అంతా చెక్ చేసుకొని we will register cases and take action. సైడ్స్ ఇప్పుడు మాకు ఇంజురీస్ అయినాయి, మా మీద స్టోన్ పెల్టింగ్ అండ్ అవన్నీ చేశారు. రిటర్న్ చెప్పులతో కొట్టారు, చెప్పులు వేశారు, ఇవన్నీ జరిగింది. రిటర్న్లో మేము కూడా మైల్డ్ లాఠీ చార్జ్ చేశాం కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని ఇంజురీస్ అయ్యాయి. సేమ్ కౌంటే ఉండొచ్చు అండి రఫ్లీ. ఇప్పుడు ఈ కేసు ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది.
సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఇన్సిడెంట్స్ అయినాయి అని చెప్తున్నారు. అవును. సో ఇప్పుడు మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి ప్రీవియస్ ఏంటో ఏమైనా ఉందా కనెక్షన్స్ అవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆల్రెడీ హోటల్ మేనేజర్ ఓనర్ వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ కేసు లీవ్ చేశారని ఆయన హీజ్ ఇన్ సీరియస్ ఇంజురీస్తో ఉన్నాడు హాస్పిటల్లో. డాక్టర్ వాళ్ళకి రిమాండ్కి గో హెడ్ ఇస్తేనే మేము ఇమీడియట్గా ఆయన రిమాండ్ చేసేస్తాం. అండ్ ఫర్దర్ ఆయన హిస్టరీ యాంటిసిడెంట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతనే రీసెంట్గా ప్రెస్ నోట్ ఇచ్చడం జరిగింది. దాంట్లో ఆయన డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్గా కూడా ఒక 2 ఇన్సిడెంట్స్ అట్లాంటి 2 FIRs ఉన్నాయి ఆయన మీద మహారాష్ట్రలో. సో ఆ కేసెస్లో కూడా ఎట్లా అయింది ఇన్వెస్టిగేషన్ అండ్ దాన్ని కూడా దీనికి కనెక్షన్ ఎట్లా ఉంది అన్ని ఫైనలైజ్ చేసుకొని మేము కేసుని ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో అందుకే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ విల్ గివ్ యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్. ఇవన్నీ రూమర్స్ అండి, దీస్ ఆర్ ఆల్ రూమర్స్. ఇది ఏం నిజం కాదు. నాకు కొందరు వచ్చి చెప్పారు అది అక్కడ అప్పుడే ఆన్ ది స్పాట్ వాళ్ళ డౌట్ కూడా క్లియర్ చేశాను. వాళ్ళు చెప్పే పోస్టులు కూడా మేము చూసాము. అవన్నీ వాళ్ళకి అప్పుడే వీ హ్యావ్ క్లియర్డ్ ఇట్. సో ఇది జస్ట్ రూమర్ మాంగరింగ్. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ ఆయన ఏమి హాస్పిటల్లో ఉండి హీఈస్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్. ఇది అంతా రూమర్స్. మేము ఇది వెరిఫై కూడా చేసాము. ప్లీజ్ ఇట్లాంటి రూమర్స్ని మీరు ఫర్దర్ బ్రాడ్కాస్ట్ చేసి పబ్లిక్లో ఇట్లా స్పెక్యులేషన్ రేస్ చేయకండి. రైట్.